ప్రభు అయిన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం మీ అందరికి కూడా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిన్నటి దినమే మనం మటలాదివారము సెలబ్రేట్ చేసి ఉన్నాము. యెరూషలేం వీధిలో గాడిద మీద ఎక్కి దేవుడు ఏ రీతిగా వచ్చాడో, పరలోక పట్టణం మన మధ్యలో దిగి రానే ఉన్నది యెరూషలేం. ఆ పట్టణంలో ఆయనను మనం ఎదుర్కోవాలంటే మనము తెల్లని వస్త్రం ధరించి ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించినప్పుడే ఆ యెరూషలేం పట్టణంలో ఆయనను మనం ఎదుర్కోగలుగుతాం. కాబట్టి ఈ దినము ఈ హోలీ వీక్లో ప్రత్యేకంగా మనం ధ్యానం చేయబోయే అంశము తైలాభిషేకం. దీని గురించి మనం ధ్యానం చేయకముందు కొన్ని చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామకు ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వందనాలు స్తుతులు స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన, ఎంతో మంది బిడ్డలు ప్రభా నీ యొక్క మరణ పునరుత్థానానికి ప్రభా వాళ్ళు దగ్గర ఉండి అన్ని కూడా చేశారు. ఈ సమయంలో ప్రత్యేకంగా మగ్దలేన మరియ ఏమి, మరి యొక్క మరియ ఏమి, అందరు కూడా నాయన నీ భూస్థాపన కార్యాన్ని ముందుగానే గుర్తెరిగి తైలాభిషేకం చేసినట్లు వాక్యం సెలవిస్తుంది. దాన్ని మేము జ్ఞాపకం చేయబోతుండగా పరిశుద్ధాత్మదేవ మీరు మా మధ్యలో ఉండి మాకు బోధించుమని నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా ఆలయ శుద్ధీకరణ. యెరూషలేంలో మటలాదివారం జరిగిన తర్వాత ఆయన బేతనికి తిరిగి వెళ్ళాడు. సోమవారం హఠాత్తుగా ఆయన ఆలయానికి వచ్చి అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా, దొంగలందరినీ కూడా తోలివేస్తున్నారు. ఎందుకంటే నా తండ్రి యొక్క మందిరము ప్రార్థన మందిరం కదా, దాన్ని మీరు దొంగల గుగుగా చేసిరి అని. అటు తర్వాత ఆయన తిరిగి వచ్చినప్పుడు అంచూరపు చెట్టు ఎండిపోయి ఉన్నది శిష్యులు కనుక్కున్నారు. ఎందుకంటే దారిలో వెళ్ళక ముందే ఆ యొక్క అంజూరపు చెట్టు ఆకుల వల్ల నిండి ఉంటున్నది, కానీ ఫలమేమి దానిలో కనబడడం లేదు, కానీ యేసయ్య దాన్ని శపించినట్లు మనం చూస్తాం. మూడవదిగా ఈ యొక్క అత్తర్, ఆ యొక్క తైలాభిషేకంను మనము చూడబోతున్నాం అన్నమాట ఈ పరిశుద్ధ వారంలో. మార్కు సువార్తలను ఇది చెప్పబడి ఉంది, మత్తయి సువార్తలను చెప్పబడి ఉంది, మరి యోహాను సువార్తలను ఇది చెప్పబడి ఉంది అనమాట. ముగ్గురు స్త్రీలు, కాకపోతే మనం చెలవిస్తే నలుగురు స్త్రీలు ఆ యొక్క అభిషేకాన్ని చేసి ఉన్నారు. కొంతమంది అయితే పాదములకు మాత్రమే అభిషేకించారు. అయితే కొంతమంది స్త్రీలు తైలాభిషేకం చేసినట్లు మన వాక్యం సెలవిస్తుంది. అయితే మొట్టమొదటిగా మత్తయి సువార్త 26:6-13 చూస్తే చాలా కాలం ముందు ఒక స్త్రీ, అంటే మరియా అని పేరు పెట్టే ఒక స్త్రీ ఆయనకు తైలాభిషేకం చేసిందనమాట. అయితే ఆ మరియా, ఆమె కూడా సీమోని ఇంటిలోనే ఈ యొక్క కూడికలో ఆ మరియా యేసయ్యకు తైలాభిషేకం చేసినట్లు మనం చూస్తాం. అటు తర్వాత 6 దినములకు ముందు ఆ యొక్క లాజరు చనిపోయిన తర్వాత 4 దినముల తర్వాత యేసయ్య ఆయనను లేపాడు. కృతజ్ఞత పూర్వముగా మార్తా మరియా ఇద్దరు కూడా ఒక భోజనం సిద్ధపరచుకొని అక్కడ చూస్తే మరియా యేసయ్య పాదములకు అత్తరు పూసినట్లు మనం చూస్తాం. మరి 2 దినములకు ముందు మరి యొక్క స్త్రీ యేసయ్య పాదములకు తలకు కూడా ఆ యొక్క అభిషేకం చేసినట్లు చూస్తాం. కడపటిగా ఒక సిమియోన్ ఇంటిలోనే మరి యొక్క మరియ, అనగా మగ్దలేన మరియ కూడా తన పాదములను, యేసయ్య పాదములను కన్నీటిలో తుడిచి తన కురివిత్తు తన యొక్క వెంట్రుకలతో ఆయన యొక్క పాదములను తుడిచినట్లు చూస్తాం. కాబట్టి మార్కు సువార్త నుంచి మనం చూసినప్పుడు 14 నుంచి మనము చూడగలుగుతాము. పస్కా పండుగకు 2 దినములకు ముందు ఇది జరిగిందనమాట. ఆయన బేతనియాలో కుష్ఠుడు అయిన సీమోని ఇంట భోజనం ఉండగా కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువైన అత్తరు జటామాంసిను బుట్టి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుట్టిను పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. చూడండి, 2 దినములకు ముందు బేతనీలో జరిగిన ఒక స్త్రీ అని పేరు ఇచ్చారు, అది ఎవరని చెప్పబడలేదు. అయితే కొందరు కోపపడి శిష్యులు, ఈ అత్తరు ఇలాగ నష్టపరిచిన ఎలా, ఈ అత్తరు 300 దినారముల కంటేనే ఎక్కువ విలకు అమ్మి బీదలకు ఇయ్యొచ్చు కదా అని చెప్పి ఆమెను గూర్చి సనిగిరి. ఇదనమాట. ఎప్పుడు కూడా ఎవరైనా దేవుని కోసం ఏదైనా చేయాలనేటప్పుడు వి రిసీవ్ లాట్ ఆఫ్ కమెంట్స్. అందరు కూడా విమర్శిస్తారనమాట. ఒక పని, దేవుని పనిను ఎవరైనా చేసినప్పుడు విమర్శలు ఎక్కువ ఉంటాయి. అయితే నువ్వు సిలువను మోసుకొని ముందుకు వెళ్ళినప్పుడు అవన్నిటి కూడా మనము ధ్యానం చేయకూడదు అనమాట, పట్టించుకోకూడదు. అయితే కొందరు కోపపడి శిష్యులు ఎత్తరు ఇలాగ ఎందుకు నష్టపరుస్తారు, వాళ్ళు ఏం వాళ్ళ బీదల కోసం కనికరం చూపించడం లేదు, కానీ అయితే ఇది వేస్ట్ అయిపోతుంది, ఎందుకోసం దీన్ని ఇలా వేస్ట్ చేస్తారని వాళ్ళు బాధపడుతున్నారు. అందుకు యేసు ఇట్లా, నేను ఈమె జోలికి పోకుడి,
ఈమెది ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా పట్ల మంచి కార్యం చేసింది. ఆమె జోలికి పోవద్దు. ఆమె నా పట్ల మంచి కార్యం చేసింది అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆమె నా ఎడల మంచి కార్యం చేశాను. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉన్నారు. మీకు ఇష్టమైన ఎడల వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అని చెప్తాడనమాట. యేసయ్య శరీరధారి అయి వచ్చినప్పుడు 3.5 సంవత్సరము ప్రతి ఒక్కరు ఆయనను ముట్టుకున్నారు, ఆయనను తాకినారు, ఆయనతో మాట్లాడగలిగారు. అంత దగ్గర అందుబాటులో యేసయ్య ఉన్నాడు అనమాట. అలాంటి సమయంలో దేవుడు చెప్తున్నాడు, నేను ఇప్పుడు మీతో ఉంటున్నాను, అయితే ఒక గడియ వస్తున్నది, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళేది మీకు మేలైతుంది. ఎందుకంటే నేను వెళ్ళకపోతే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నీ దగ్గరికి రాడు అని ఆయన చెప్తున్నాడు అనమాట. అందుకు ఏమంటున్నాడు, బీదలు ఎల్లప్పుడు మీ దగ్గర ఉంటున్నారు, నేనైతే మీ దగ్గర ఎల్లప్పుడూ మీతో ఉండను. అంటే శరీర ప్రీతి ప్రకారంగా నేను ఉండను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరము ముందుగా అభిషేకించెను. చూడండి, ఆమె నా శక్తి కొలది, తన శక్తి కొలది వాట్ ఎవర్ షీ కెన్ డూ. మన జీవితంలో బైబిల్ గ్రంథంలో తిరగతిప్పినామంటే అనేక మంది స్త్రీలు వాళ్ళ శక్తి కొలది, ఇక్కడ 4 స్త్రీలను మనం చూస్తాం. ఈ 4 స్త్రీలు కూడా వాళ్ళ సంవత్సరం పొడుగు కూలి పని చేసి ఆ కూలి పనిలో వచ్చిన ఆ యొక్క అత్తరు బుట్టిన వాళ్ళు తీసుకొని ఎవరైతే వాళ్ళు గౌరవప్రదంగా అనుకుంటున్నారో, విలువైన వారు అని అనుకుంటున్నారో అటువంటి వారికే ఆ యొక్క అత్తరును వాళ్ళు పూయగలుగుతారు. కాబట్టి మనస్ఫూర్తిగా దాన్ని ఖర్చు పెట్టగలిగారు. ఇదే మనము అపోస్తుల కార్యములు చూస్తే అక్కడ అననీయ సపీరియా అని భార్య భర్త ఇద్దరు ఉంటున్నారు. వాళ్ళు పొలం అమ్మి దేవునికి ఇవ్వాలని అనుకున్నారు. అయితే మధ్యలో వాళ్ళు మనసు మార్చుకొని మేము ఇంతగానో అమ్మినామా అని అడిగినప్పుడు వాళ్ళు పేదల దగ్గర అబద్ధం ఆడుతున్నారు. ఇంతకే మేము అమ్మినామని చెప్పి కొద్దిపాటు ధనం వాళ్ళు మిగిలించుకున్నారు. అయితే యేసయ్య వాళ్ళని చూసి చెప్తున్నారన్నమాట, పరిశుద్ధాత్మ వాళ్ళ దగ్గర ఎందుకు మీరు పరిశుద్ధాత్మకు విరుద్ధంగా అబద్ధం ఆడారని సెలవిచ్చినప్పుడు అక్కడే ఆయన మరణించినట్లు మనం చూస్తాం. అటు తర్వాత 3 గంటల తర్వాత భార్య కూడా వచ్చి ఆ మాట, ఇంతకన్నా అమ్మినారంటే ఇంతకే అమ్మినామని ఆమె కూడా పలికినప్పుడు, ఇదిగో నీ భర్తను తీసుకొని పోయిన పాదములు ఇక్కడే ఉంటున్నాయి అని చెప్పినప్పుడు ఆమె కూడా నేల మీద పడి మరణించినట్లు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని దాన్ని మనము మొక్కుపడి చేసుకునేటప్పుడు దేవునికి ఇయ్యాల సంపూర్ణ హృదయంతో ఈ స్త్రీలు ఇచ్చారనమాట. నా శరీరమును ముందుగా అభిషేకించను, ఎందుకనో భూస్థాపన నిమిత్తమును దేవుడు సెలవిస్తున్నాడు. సర్వ లోకంలో ఎక్కడ ఈ స్వార్థ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని సెలవిస్తున్నాడు. చూడండి, వెరెవర్ ద గాస్పెల్ ఇస్ బీయింగ్ ప్రీచ్డ్, అక్కడ అంతా కూడా ఆమె చేసిన కార్యము తెలియపరచబడను అని సెలవిస్తున్నాడు అనమాట. మరి ఒక చోట చూస్తే ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నాం, యోహాను సువార్త 12 అధ్యాయము 1-8 మనం చూస్తే, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు బేతనియకు పస్కా పండుగకు 6 దినములకు ముందుగా ఆయన వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేశారు. ఒక స్త్రీ అయితే 2 రోజులకు ముందుకు చేసింది. ఆమె యేసు తల మీద అత్తరు పోసి, ఆయన తల మీద అత్తరు బుట్టి తీసుకొని వచ్చి అత్తరు బుట్టి పగలగొట్టి ఆయన తల మీద పోసింది, మొట్టమొదటి స్త్రీ మార్కులో. అయితే యోహానులో మనం చూసినప్పుడు మరియా లాజరు వాళ్ళ అక్క చూస్తాము. అక్కడ ఆమె ఏం చేస్తుందంటే పండుగకు 6 దినములకు ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరు అనమాట. ఎందుకు విందు చేశారు? యేసయ్య 4 దినములు చనిపోయిన లాజరును, ఆ కుళ్ళిపోయిన శవానాన్ని బయటికి ఆయన లేపాడు అనమాట. కృతజ్ఞతాపూర్వంగా వాళ్ళు ఆ యొక్క మీటింగ్ పెట్టుకుంటున్నారు. మార్త వారికి ఉపచారం చేశాను. అయితే మరియా ఆయనతో కూడా కూర్చున్నాను. వారిలో ఒకడు లాజరు కూడా ఆ యొక్క కూడికలో కూర్చొని ఉన్నాడు అనమాట. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అత్తరు జటామాంసి అత్తరు ఒక చేరు ఎత్తి తీసుకొని యేసు పాదములకు పూసి తమ తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండినది అనమాట. యేసయ్యకు ఆమె సేవ చేస్తుంది. ఆ అత్తరు బుడ్డి పగలగొట్టింది అనమాట. అనేక వాక్యములు మనం వింటున్నాం. మన యొక్క హృదయాన్ని మనం పగలగొట్టి మన యొక్క సువాసన దేవునికి తెలియపరచాల. మంచి బిడ్డలు, ఈ లోకంలో నీతిపరులు, నీతిమంతులు అనే యొక్క సువాస అందరు కూడా తెలుసుకునేటట్టు మన హృదయాన్ని మనము పగలగొట్టుకోవాలా.
పగలగొట్టుకోవడం అంటే యేసు క్రీస్తును పోలి నడిచా ఆయన తగ్గింపు మనలో రావాలా, ఆయన దయాళత్వం, ఆయన కనికరం అవన్నీ కలిగి మనం జీవించినప్పుడు ఎప్పుడైతే మన హృదయాన్ని మనం పగలగొట్టుకుంటామో అత్తరు వాసనతో ఆ ఇల్లంతా నిండింది అని వాక్యం సెలవిస్తుంది. మన జీవితం కూడా మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా మనలో యేసును చూడగలుగుతారు. ఆ యొక్క అత్తరు వాసన ఏ రీతిగా అక్కడంతా కూడా చుట్టుకొని ఉంటున్నదో ఆ రీతిగా మన జీవిత విధానాన్ని చూచి అనేక మంది యేసు వైపు లాగబడతారనమాట. శిష్యులో ఒకడు ఆయన అప్పగించిన ఇసుక ఆయన అప్పగించిన ఇస్కరియా యూదాస్ ఏం చేస్తున్నాడంటే ఈ అత్తరి ఎందుకు 300 దినారములకు అమ్మి బీదలకు ఇయ్యొచ్చు కదా అని చెప్తున్నాడు అనమాట. యూదా ఇస్కరియత్ ఇలాగ చెప్పను బల మీద ఆయన ఏమంటున్నాడంటే ఆయన ఆ యొక్క బీదలకు అమ్మాలంటే బీదల కోసం ఆయన కనికరం పడడే లేదు, కానీ అది తన యొక్క డబ్బు సంచిలోకి ఆ డబ్బు రావాలని ఆయన ఆశపడుతున్నాడు అనమాట. అంటే డబ్బు సంచి ఆయన దగ్గర ఉంటున్నందున ఆ వేయబడిన దొంగలించుకోవచ్చని ఆయన ఆశపడుతున్నాడు. అలాంటి సమయంలో యేసు నన్ను పాతి పెట్టుటకు గాను ఆమె ఈ కార్యాన్ని చేసి ఉన్నది, మీతో కూడా బీదలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటున్నారు కదా అని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. ఆ సమయంలోనే యూదా ఇస్కరియోతు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడైతే డబ్బు అక్కడి నుంచి వెళ్ళిపోయిందో దేవుడు ఏమంటున్నాడు, ఆమె మంచి కార్యం నా పట్ల చేసింది అని సెలవిచ్చినప్పుడు ఆయన అసూయపడి ఎలాగనూ యేసయ్యను అప్పగించాలా అని ఆ యొక్క 30 వెండి నాణ్యంకు ఆయన ఆశపడి ఆ యేసయ్యను అప్పగించినట్లు మనం చూస్తాం. ధనాపేక్షం అన్నిటికన్నా భయంకరమైనది. ఈ లోకంలో ధనాపేక్షము అన్ని పాపములకు కారణమై ఉంటున్నది. ఇక్కడ చూస్తే ఈ స్త్రీలందరూ కూడా ధనాపేక్ష లేని వారై సంవత్సరం పొడుగు వచ్చిన కూలి పనిలో అత్తర్ జటామాంసి తీసుకొని యేసు పాదములకు ఒకరు యేసు తలకొకరు వాళ్ళు పూసి యేసయ్యను గణపరిచినట్లు మనం చూస్తాం. అయితే మరి ఒక పర్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ లూకాసు వార్త 7:36 నుంచి కూడా మరి ఒక సంఘటన మనము వినగలుగుతాం. ఆ లూకాసు వార్తలు మనం చూసినప్పుడు ఒక స్త్రీ ఉంటున్నది, ఆమె కూడా సిమియోని ఇంటిలో. అక్కడ చూస్తే సిమియోను కుష్ఠరోగిగా ఉంటున్నాడు అనమాట. అయితే ఆ వాక్యం కూడా మనం చదువుకుందాము. పరిసయ్యులో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఆయన పరిచయని ఇంటికి వెళ్ళి భోజనము బందిలో కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, చూడండి బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీల పేరు రాయలేదు. అయితే వాళ్ళు చేసిన సాహసం, వాళ్ళు చేసిన గొప్ప కార్యాలు ఎప్పుడు కూడా చెరగని ముద్రగా ఈ లోకంలో నిలబడి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే రాహబ్ అనే వేశ్య, ఆమె వేగుల వారిని తన ఇంటిలో చేర్చుకునింది అనమాట. ఎంతో ధైర్యం చేసి చేర్చుకొని, ఎరిగో పట్టణాన్ని మీరు నాశనం చేసినప్పుడు నా ఇంటిని మీరు జ్ఞాపకం చేసుకోండి, మా వారందరినీ కూడా నేను చేర్చుకుంటాను, ఇదిగో ఈ ఎర్ర దారాన్ని కిటికీకి నేను కట్టి వేస్తాను, మీరు వచ్చినప్పుడు ఎవరైనా నా ఇంటి బయట ఉంటే వాళ్ళ జీవితానికి వాళ్ళే పాత్రలు, వాళ్ళ ఇంటి లోపల ఉంటే వాళ్ళ యొక్క రక్తానికి మీరు పాత్రలు అని చెప్పి ఆనవాళ్ళు తీసుకుంటుంది. అలాగా ఇక్కడ చూస్తే ఈ స్త్రీలందరూ కూడా ఎంతో దేవుని కోసము వాళ్ళు విలువైన కార్యాలను చేయగలిగారు. అయితే వాళ్ళ పేర్లు రాయబడలే. పాపాత్మురాలైన స్త్రీ నుండి ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ ఏసి పరిసేని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుట్టిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక్క తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటిని పూసెను. చూడండి ఎంత తగ్గింపు. ఆమె ముందుకు కూడా రాలేదనమాట. వాళ్ళు ఆ అలవాటు ఏమంటే యూదులు బల్ల మీద కూర్చుంటారు, అంటే అందరు కూడా చుట్టూ కింద కూర్చుంటారు ఒక బెడ్ మాదిరి వేసుకొని, వాళ్ళ పాదాలు కింద బయటికి పెడతారనమాట. ఆమె ముందుకు రాలేదు. అయితే యేస్వామి వెనక నిలబడుకొని ఆ పాదములను సాగిలపడి ఆ నూనెతో అత్తరుతో ఆమె ఆ యొక్క అత్తరు బుట్టితో ఆ నూనె పోసి ఆయనను అభిషేకిస్తుంది. అంతేకాకుండా తన తల వెంట్రుకలతో తుడుస్తుంది, కన్నీళ్లతో తుడుస్తుంది అనమాట. మరి ముద్దు పెట్టుకుంటుంది అనమాట. అయితే అందుకు యేసు సీమోను నీ ఒక మాట చెప్పవాలని ఆయన సీయోనుతో అడుగుతున్నాడు. ఎవరైతే యేసయ్యను ఆ కుష్ఠరోగి అయిన సీమోను బాగుపడినాడు కాబట్టి ఆయన కృతజ్ఞతా కూటం పెట్టుకునేటప్పుడు ఆయన మనస్సులో అనుకుంటున్నాడు, ఈమె పాపాత్మురాలు కదా, తన పాదములను పట్టుకొని ఇలాగ నూనె వేసి ముద్దు పెడుతుందే, ఈయన నిజమైన ప్రవర్త అయితే ఈయనకు తెలియాల కదా అని మనసులో అనుకుంటున్నాడు. ఆ యొక్క మనస్సును యేసయ్య ఎరిగి ఈ మాట పలుకుతున్నాడు. ఒక మాట నిన్ను అడుగుచున్నాను చెప్తావా అని అంటే అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్థులు ఉండిరి, వారిలో ఒకడు 500 దేనారమును
మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. అంటే ఒకరు అప్పిచ్చాడు. ఒకరికి 500, ఒకరికి 50 దినారము అప్పు ఉండారనమాట. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువ ప్రేమించునో చెప్పుమని అడిగాను. వాళ్ళిద్దరిని ఆ యొక్క ధనవంతుడు క్షమించినాడు అనమాట. ఎవరు వాళ్ళిద్దరిలో ఎక్కువ ఆ ధనవంతుని ప్రేమిస్తారని అడిగినప్పుడు అందుకు సీమోను అతడు ఎవనికి ఎక్కువగా క్షమించనో వాడే అని నాకు తోచుచున్నది అని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించిద్వి అని చెప్పాను. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోకి రాక నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపల వచ్చినప్పటి నుంచి ఈమె తన తల వెంట్రుకలను తుడిచి ముద్దు పెట్టుకునేది. అంతేకాకుండా నువ్వు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు ఆమెకు క్షమింపబడినాయి. నీతో చెప్పుచున్నాను, ఎవనికి కొంచెంగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించును అని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాను. చూడండి ఎంత గొప్ప మాట అన్నమాట. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ పాపాత్మురాలు, ఇక్కడ యోహాన్ సువార్తలో మరియను మనం చూచినాము. ఆమె అత్తరు బుట్టి పగలగొట్టి ఇల్లంతా కూడా సువాసంగా నింపింది. ఇక్కడ సీమోని ఇంటిలో ఆ పాపాత్మురాలను మనం చూస్తే ఆ పాపాత్మురాళ్ళు అంటే ఎక్కువగా యేసయ్యను ప్రేమించింది. తన కన్నీళ్లతో పాదమును తుడిచింది, ముద్దు పెట్టుకునింది. కాబట్టి సీమోనుకు దేవుడు గుణపాఠం నేర్పిస్తున్నాడు. మన జీవితంలో యేసయ్యను ప్రేమిస్తున్నామా? ఆయన కంటే ఏదైనా మనము పక్కన పెడుతున్నామా? ఆయన కంటే ఏదైనా మనము విలువైనది ఖర్చు పెడుతున్నామా? మనకు విలువైన నిద్ర కొన్నిసార్లు దాన్ని పోగొట్టుకుని దేవుని సేవ చేస్తున్నామా? మనకు విలువైన ఎన్నో సమయాలు ఉంటాయి. కొంతమంది అయితే ఎంతో లోకమైన సంతోషంలో తిరుగుతున్నారు. అయితే యేసయ్య కోసం కొద్దిసేపు మనము సమయం కేటాయం చేసుకొని వాక్య పరిచయకు ప్రాధాన్యత ఇచ్చి వాక్యాన్ని ఇద్దరులకు బోధిస్తున్నామా? దేవుని కోసం మనం ఏది తగ్గించుకుంటున్నాం? ఏది విలువైనది ఆయన కోసం మనం ఎత్తి పెడుతున్నాం, దాచిపెడుతున్నాం? ఈ లోకంలో ఒకవేళ నువ్వు ధనం సమకూర్చుకుంటే ఇక్కడ పొట్టు, ఇక్కడ అవి తినివేస్తుంది, చీమలు తినివేస్తుంది. అయితే పైలోకంలో మనము సమకూర్చుకుంటే దేవుడు మన నీతి కిరీటాన్ని, మనకు అనేక వాడబారిని కిరీటాలను ఆయన మనకు ఉంచి ఉన్నాడు. కాబట్టి ఏది చేసినా దేవుని కోసం మనం చేయాలని మనం ఇందులో నేర్చుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క అభిషేకం అనేది పాత నిబంధన కాలం నుండి కూడా దేవుడు మనకు సెలవిచ్చి ఉన్నాడు అనమాట. చూడండి, పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు మోషే నిర్గమకాండం గురించి మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు 30 అధ్యాయం 23 నుంచి కొన్ని వచనాలు మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఆ కాలంలో పరిశుద్ధమైన ఒక తైలాన్ని తయారు చేయమని దేవుడు చెప్పాడు. దేంతో చేయాలని కూడా యెహోవా దేవుడు వాళ్ళకి హెచ్చరించాడు. 30 అధ్యాయం 23 నుంచి పరిశుద్ధ స్థలము సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోబ్ర రసము 500 తులము, సుగంధములు లవంగపట్ట సగము అనగా 250 తులము ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులము ఎత్తును, లవంగపట్ట 500 తులములను, ఒలివ నూనెను, అంబారమును 3 పన్ను తీసుకొని వాటిని ప్రతిష్ట అభిషేక తైలం అనగా సుగంధ ద్రవ్య మేలడునని పని అయిన పరిమళ సంహారముగా చెయ్యవలను, అది ప్రతిష్ట అభిషేక తైలమగును. చూడండి, కొన్ని వస్తువులు దేవుడు చెప్తున్నాడు. అవన్నీ కూడా పరిశుద్ధమైన వస్తువులు అనమాట. ఇక్కడ మనం చూస్తే కోబర కలసము, మరి సుగంధము, సందనము, లవంగపట్ట అన్ని కూడా తీసుకొని ఒలివ నూనెతో దాన్ని చేయమంటున్నాడు. ఇక్కడ ఆత్మీక అర్థం ఏమంటే ఒలివ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇప్పుడు చెప్పబడిన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా తగ్గింపుకు, సువాసనకు, కమిట్మెంట్కు, అయితే దేవుని యొక్క డివోషన్ అలాంటికి సాదృశ్యం అనమాట. ఈ రీతిగా మనము ఆ యొక్క తైలాన్ని ప్రిపేర్ చేయాలా అంటున్నాడు. ఒకడు దేవుని ఆరాధన చేయాలంటే అలాంటి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఆయన ఆరాధించాలి. ఇక్కడ రూఢిగా మనం చూస్తే నేరుగా ఇవన్నీ కూడా తీసుకొని అభిషేక తైలాన్ని తయారు చేయి. ఆ తైలంతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములను అన్నిటినీ, దీప వృక్షమును, దాని ఉపకరణములను, ధూప వేదికలను, దగన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ
గంగాళమును దాని పీటను అభిషేకించి, అంటే ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం ముందు ఉన్న అన్ని వరుసగా చెప్తాడనమాట. ప్రతి ఒక్క దాన్ని సాక్ష్యపు గుడారం కాడ నుంచి మందసమును గాని, బల్లను గాని, ఆ యొక్క దీపస్తంభములు గాని, గంగాళం గాని, గంగాళ పీఠం గాని అన్ని కూడా ఆ యొక్క తైలంతోను అభిషేకించి పరిశుద్ధపరచు మోషేతో చెప్తున్నాడు. అది పరిశుద్ధమనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలను, వాటి ప్రతిష్ఠింప వస్తు ప్రతిష్ఠితమగును, వాటి వలన అది పరిశుద్ధమవును అంటున్నాడు. మరియు అహరోను అతని కుమారులు నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపము, అంటే వాళ్ళకు వేరుగా వాళ్ళని కూడా నువ్వు అభిషేకించు. అహరోను లేవి కుటుంబం అంతా కూడా వాళ్ళని అభిషేకించి ప్రత్యేకమైన బట్టలు వాళ్ళు ధరించుకొని శుద్ధీకరించి నా యొక్క ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు పరిశుద్ధంగా సేవ చేయాల. మరి నువ్వు ఇజ్రాయేలీలతో ఇది నిరంతరము నాకు ప్రతిష్ట అభిషేక తైలంగా ఉండును అని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. దానిని నర శరీరం మీద పోయకూడదు, అంటే దేవుని మీద మాత్రమే, ఆ యొక్క దేవుని యొక్క పాత్రలు, దేవాలయంలో పాత్రల మీద మాత్రమే వాటిని మనము పూయవలను. పుత్రులు ఎవరి మీద కూడా ఈ యొక్క తైలము పోయబడరాదు అంటున్నాడు. ఒకవేళ మేళనము చెప్పున దాని వంటి దేనైనా కూడా చేయకూడదు, అది మీకు ప్రతిష్టమైనదిగా ఉండవలను. దాని వంటిని కలుపువాడు అన్ని జనుల మీద తాను పోయి వాడును, తమ ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఒకవేళ దానికి దగ్గర ఇంకొక తైలం ఎవడైనా చేసిన ఎడల అన్ని జనులలాగానే వాడు కూడా మనుషుల నుండి కొట్టివేయబడతాడు, అంటే చంపివేయబడతారు అనమాట. మరియు యెహోవా మోషేతో ఇట్లనను, నువ్వు పరిమళ దివ్య ద్రవ్యమును అనగా జటామాంసి, గోబి సంతనము, గంధపు చెక్క అని ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణి సమభాగము తీసుకొని వాటితో ధూప ద్రవ్యములు చేయమని, అది సుగంధ ద్రవ్య మేళకు పని చెప్పున కలుపబడి ఉప్పు కలదియో స్వచ్ఛమైనదియో పరిశుద్ధమైనదిమైన సుగంధ ధూపంగా సంభారమగును నాకు అని సెలవిస్తున్నాడు. ఇవన్నీ మీరు చేయండి అంటున్నాడు. అక్కడ కూడా మనం చూస్తే జటామాంసిని కూడా అక్కడ కలిపినట్లు మనం చూస్తాం. ఏదైనా మనము నూతన గ్రంథంలో చదివేటప్పుడు అక్కడ ఏమైనా నీడ ఆ యొక్క ఓల్డ్ టెస్టిమెంట్లో ఉందా అని ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆ యొక్క ఓల్డ్ టెస్టిమెంట్లో చెప్పబడలేనిది న్యూ టెస్టిమెంట్లో ఏది కూడా దేవుడు చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు తన సిలువను ఎత్తుకొని ముందుకు వెళ్ళాడు. ఇసాకు ఎలాగ తన యొక్క కట్టెలను తనే మోసుకొని అబ్రహాం కొడుకు ఆ యొక్క మోరే కొండ మీద వెలుచున్నాడో అది సాదృశ్యంగా ఏసేకు సాదృశ్యంగా ఉంటున్నది. అలాగనే ఈ తైలాన్ని దేవుడు ముందు కాలంలోనే యెహోవా దేవుడు చెప్పి ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే ఈ స్త్రీలందరూ కూడా ఈ తైలాన్ని దేవునికి పూచి ఆయన యొక్క మరణ పునరుత్థానానికి సాదృశ్యంగా పెట్టారనమాట. మరి తైలం అనేటప్పుడు మనము రాజుల్ని అభిషేకించుటకు గుర్తుగా పాత నిబంధనలో ఉంది. ఇక్కడ చూడండి, మొదటి సమూయేలు 16:13 చూస్తే సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాళ్ళ సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడుగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నువ్వు వానిని బలవంతపరిచి అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందమని యెషయాతో చెప్పగా అది వానిని పిలువనంపించి లోబలికి తొడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడను, చక్కని నేత్రం గల వాడను, చూచుటకు సుందరమైన వాడనై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. చూడండి, తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయింది. సమూయేలు ఆ యొక్క ఇజ్రాయెల్ కాలంలో గొప్ప ప్రవర్త అనమాట. ఆయన దావీదును అభిషేకిస్తున్నాడు. యెషయా కుమారులో అందరినీ కూడా ఆయన చూచినప్పుడు ఎవ్వరు కూడా చూచుటకు ఎంతగానో వాళ్ళు ఆజానుభావులుగా ఉన్నారు. అయితే దేవుడు వీళ్ళని నేను ఎంత మాత్రం ఎన్నుకోలేదు అన్నాడు. అయితే దావీదును చూచినప్పుడు ఆయన యొక్క విధేయత అన్ని కూడా భక్తి అన్ని కూడా చూచినప్పుడు ఈయననే నేను ఎన్నుకున్నవాడని సెలవిచ్చి ఆ యొక్క అభిషేక తైలంను ఆయన మీద పోసినట్లు చూస్తాం. ఏ రోజైతే ఆ యొక్క అభిషేక తైలం ఆయన మీద పోయబడిందో వెంటనే యెహోవా ఆత్మ బలముగా దావీదుకి మీదకి
వచ్చెను అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆ కాలంలో రాజులను అభిషేకించుటకు ఈ ఒలివ నూనె వాడబడింది అనమాట. మరి మత్తయిలు చూస్తే యేసే కాలంలో 2వ అధ్యాయము 1-2 చూస్తే, రాజైన ఏ రోజు దినమయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే, ఒక రాజుగా యేసు అని వాళ్ళు గుర్తెరగలరు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయనను పూజింపుటకు మేము వచ్చి ఉన్నాము. వాళ్ళు ఏం తీసుకొచ్చారు, బంగారు బోళము సాంబ్రాణిని వాళ్ళు తీసుకొచ్చారు. రాజు ఏ రోజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కూడా కలవరపడిది అని వాక్యం సెలవిస్తుంది అనమాట. మరి సంఖ్యాకాండము 24:17 చూస్తే, రాజదండము ఇశ్రాయేలుల నుండి లేచును అంటే, అంటే యూదా గోత్రం నుండి దావీదు వంశంలో యేసయ్య పుడుతున్నాడు కనుక ఆయన అక్కడి నుంచి, అంటే నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలుల నుండి లేచును అంటే ఒక రాజుగా యేసయ్య గుర్తింపబడాడనమాట. అంతేకాకుండా యోహాను సువార్త 18:33-37 మనం చూస్తే, పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిచి, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడగగా, యేసు నీ అందట నీవే ఈ మాట అనుకుంటున్నావా, లేక ఇద్దర్లు నీతో నన్ను గూర్చి చెప్పిన ప్రకారం అడిగావా అని అడుగుతున్నాడు. అందుకు పిలాతు, నేను యూదులను ఏమి, నీ సజ్జనము యాజకులు నిన్ను నాకు అప్పగించిరు కదా, నువ్వు ఏమి చేసితివి అని అడగగా, యేసు నా రాజ్యము ఇకలోక సంబంధమైనది కాదు అంటే, నేను రాజునే అయితే నా రాజ్యం ఇకలోక సంబంధమైనది కాదు అంటున్నాడు. నా రాజ్యం ఇకలోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాడుచున్నారు కదా, నా రాజ్యం ఇక సంబంధమైనది కాదు అని ఆయన వాక్యంలో తెలియపరిచినాడు. అందుకు పిలాతు, నువ్వు రాజువని ఆయనను అడగగా, యేసు నీవన్నట్లే నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకంలో పుట్టి తిని, అందుకే ఈ లోకమునకు నేను వచ్చి తిని అని సెలవిస్తున్నాడు. ఆయన రాజు కాబట్టి ఆయనకు ఆ యొక్క తైలము అభిషేకింపబడింది అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మరి ఇంకొకసారి చూస్తే ఆ యొక్క సమాధిలో కూడా యేసయ్య పాతిపెట్టిన సమయంలో కూడా మనం చూస్తాము, ఎంతో గొప్పగా అక్కడ ఉండే ప్రవర్తలందరూ కూడా యోహాను సువార్తలు మనం ఈ మాటను చూడగలుగుతాము. యోహాను సువార్త 19:30-38 చూస్తే, అప్పుడు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తెయ యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్దకు అడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు నికోదేము కూడా బోళముతో కలిపిన అహరు రమారమి 150 సేర్లు ఎత్తి తెచ్చెను. అందుట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చెప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టల చుట్రి ఆయనను సిలువ వేసిన స్థలములలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడను ఎప్పుడునూ ఉంచబడని ఒక క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదుల సిద్ధపరిచే దినమైతే వారు అందులో యేసును పెట్టిరి వాక్యం సెలవిస్తుంది. అందులో మనం చూసినట్లయితే ఆయనను రాజుగా గుర్తెరగారు. ఆయన రాజత్వానికి తైలాభిషేకం చేయబడింది. అంతేకాకుండా ఆయన మరణ పునరుత్థానానికి సాదృశ్యం అంటున్నాడు. మొట్టమొదటి దేవుడు ఏమంటున్నాడంటే, మార్కు సువార్తలో, ఈమె తన శక్తి కొలది చేసిను, నా భూస్థాపన నిమిత్తం నా శరీరం ముందుగా అభిషేకించను, సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదంతా కూడా జ్ఞాపకార్థమో ప్రసంగింపబడునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. అంటే వెర్ ఎవర్ ద గాస్పల్ ఇస్ బీయింగ్ ప్రీచ్డ్ అంటే ఎక్కడెల్లా కూడా దేవుని యొక్క వాక్యం చెప్పబడతాదో ఈ స్త్రీ చేసిన ఈ యొక్క పని కూడా రూఢిగా చెప్పబడుతుంది ఆయన ఎంతో చక్కగా చెప్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం చిన్న ప్రియ బిడ్డ, మనమందరూ కూడా ఈ యొక్క స్త్రీలు ఏ రీతిగా దేవుని కోసం ఆ తైలాభిషేకం చేశారు, వాళ్ళకు కలిగినదంతా కూడా దేవునికి సంపూర్ణంగా ఇచ్చి వాళ్ళు తాము తగ్గించుకొని ఆయన పాదములకు పుసిరి ఆయన తలకు పుసిరి. స్త్రీలైతే తల వెంట్రుకలు ఎంతో ప్రాధాన్యత యూదులకు, వాళ్ళు అయితే తల వెంట్రుకలను పబ్లిక్లో తల వెంట్రుకలను ఇప్పి ఆయన పాదములను తుడిచారంటే ఎంతో గౌరవాన్ని కూడా వాళ్ళు యేసు ముందు ఏమీ లేనన్నట్లు వాళ్ళు తాను తగ్గించుకొని చేశారనమాట. అయితే ఈ దినం ఈ వాక్యం వినిచిన ప్రియ బిడ్డ, మనం ఏది కోరుకుంటున్నాం?
ఆ పేతురు అయితే తను ఓడను ఇచ్చి దేవుని యొక్క సేవను కొనసాగాడు. ఆయన అక్కడ వాక్యం చెప్తుండగా ఆ ఓడను ఇచ్చి ఆయన నిలబడాడు గనుక యేసయ్య పేతురును పట్టుకోగలిగాడు. అలాగనే అరిమతయ్య ఊరు ఆ యొక్క యోసేపు తన యొక్క ఆ సమాధిను కొత్తగా ఆ సమాధిని యేసయ్య కొరకై ఆయన ఇచ్చినట్లు మనం చూస్తాం. ఇంకా చూస్తే గ్రామంలో ఆ వాహనమెక్కి వెళ్ళుటకు గాడిదను కొంతమంది ఇచ్చారు. ఆయన మేడగదిలో బస్కాను పూజించుటకు ఆ మేడగదిని కొంతమంది అప్పజెప్పారు. ఇక్కడ చూస్తే ఈ స్త్రీలందరూ వాళ్ళు కనబడిన వాళ్ళ ధనంతో దేవుని మహిమపరచుటకు తైలంను ఆయనకు పూసి ఆ విలువైన ఆ జటామాంసి అది హిమాలయ పర్వతంలో ఆ చెట్టు మొలుస్తుందని చరిత్రకారులు సెలవిస్తున్నారు. ఆ యొక్క జటామాంసిను దేవుని పాదములకు దేవుని తలకు పూసి వాళ్ళు తను తాను తగ్గించుకొని ఆ యొక్క సేవలో గుర్తింపబడుతున్నారు అనమాట. ఈ దినం ఈ వాక్యం ఇచ్చిన ప్రియ బిడ్డ, నువ్వు నేను దేవుని కోసం ఏమి సమర్పించుకుంటున్నామని ఒకసారి ఆలోచన చేయాలా. హెబ్రీ గ్రంథము 11:24-27 చూస్తే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగిప్తు ధనము కంటేను క్రీస్తు విషయమైన నింద గొప్పదని భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించి కంటేను దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించి కొనక ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానం కొరకై వాటిని దృష్టి ఉంచకపోయిన కాబట్టి మనం కూడా ఆయన ఎంతో ఫరో కుమార్తె యొక్క కుమారుడుని అనిపించుటకు ఆయన అనుకోలేదు. కానీ యేసు క్రీస్తు యొక్క బిడలతో నిందపాలు అనుభవించుటకు మోషే ఎన్నుకున్నాడు. మన జీవితంలో ఏదైతే మనకు విలువగా ఉంటున్నదో, నీ ఉద్యోగమే కావచ్చు, అందచందాలే కావచ్చు, ఆస్తిపాస్తే కావచ్చు, సమస్తము పెంటకుప్పగా పౌలు ఎన్నుకున్నాడు. అయితే నీవు ఈ వాక్యం ఎంచుండగా యేసు కోసం ఏమి మనం సమర్పించుకుంటున్నాం? వాళ్ళు కలిగిన అత్తరు బుట్టిన పగలగొట్టి వాళ్ళ హృదయాన్ని యేసయ్యకు పగలగొట్టి వాళ్ళ యొక్క సువార్తను చెప్పారనమాట. ఎక్కడెల్లా ఈ స్వార్థ చెప్పబడతాదో వాళ్ళు చేసిన యొక్క క్రియ కూడా చెప్పబడతాదని దేవుడు స్వయంగా తన నోటి ద్వారా అక్నాలెడ్జ్ చేశాడు. కాబట్టి నువ్వు నేను ఏదైనా ఆయన కోసం పోగొట్టుకుంటున్నామా, ఆయన కోసం త్యాగం చేస్తున్నామా, ఆయన సేవలో మనం గుర్తింపు ఉండేలాగానే ఏదైనా మనము యేసు కోసం సాక్రిఫైస్ చేస్తున్నామా, ఒకసారి మనం సుపరీక్ష చేసుకోవాలా. ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అన్ని ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య ఘనమైన నామంకు ప్రభా వందనాలు వందనాలు వందనాలు, స్తుతులు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా లోకమంతా సువార్త చెప్పబడు ప్రతి స్థలంలో ఈ మగ్దలైన మరియ, మరి లాజరు యొక్క అక్క మరియ ప్రతి ఒక్కరు చేసిన ఈ గొప్ప కార్యం ప్రభా, నాయన అత్తరు బుట్టిను పగలగొట్టి నీ పాదములను నీ తలను అభిషేకించి ప్రభా వాళ్ళ యొక్క తగ్గింపు హృదయాన్ని తెలియపరుచుకున్నారు. వాళ్ళ యొక్క ఘనత మర్యాద అన్ని కూడా తెలియపరుచుకున్నారు. వాళ్ళ హృదయంలో ఉన్న పాపాలను కడుగబడి ప్రభా సువాసనగా వాళ్ళు మిగిలారు ప్రభా. ఈ దినం ఈ వాక్యం వినిచిన మేమందరూ కూడా మాకు కలిగిన దాన్ని ప్రభా మీ కొరకే మేము ఖర్చు పెట్టుకొని ప్రభా నీ సేవ నిమిత్తమే ముందుకు వెళ్ళుటకు ప్రతి ఒక్క బిడ్డను మీరు ప్రేరేపించమని అడుగుచున్నాం. వాట్ ఎవర్ దట్ ఈస్ ప్రెషస్ ఇన్ అవర్ సైట్, హెల్ప్ us లార్డ్ టు సాక్రిఫైస్ ఫర్ యూ జీసస్. అవునా తండ్రి, ప్రతి ఒక్కటి కూడా నీ కొరకే మేము ఖర్చు పెట్టుటకు మాకు సహాయం చేయమని. అయ్యా మేము ఎప్పుడైతే ఈ లోకంలో ఖర్చు పెడతామో పరలోకంలో అది మా కొరకే మీరు సమకూరుస్తారనే యొక్క సంగతిని జ్ఞాపకం చేసుకొని విలువైన ఆ యొక్క మహిమ వడబారిని కిరీటం కొరకే ఈ లోకంలో పరుగు పందెం పెట్టుటకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.